హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒరుగులు వీడియోని తీసుకొని వస్తున్నా. అవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ల మామిడికాయలను అయితే మనం తీసుకోవాలి. మనకి ఎన్ని ఒరుగులు కావాలో దానికి తగ్గట్టుగా మామిడికాయలను తీసుకొని ఇలా పైన కింద వాటిని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ మామిడికాయలని పీల్ ఆఫ్ చేసేయాలి. సో చూసారు కదా, పీల్ ఆఫ్ చేశాక ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఆ మామిడికాయలను మనం చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి అప్పుడు ఏమవుద్దంటే ఆ ఒరుగులు ఎండబెట్టడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో అవి కట్ చేసేటప్పుడే దాంట్లో ఉన్న జీడిని మనం రిమూవ్ చేసేయాలి. ఇలా చిన్న స్లైసెస్ లాగా చేసుకున్నాక ఈ చిన్న పీసెస్ని మనం వాటర్లో వేసి వాటిని నీట్గా కడుక్కోవాలి. సో దట్ దాంట్లో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది అనమాట. సో అలా నీట్గా వాటర్లో కడిగేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇలా కల్లుప్పు వేసుకోవాలి. సో కల్లుప్పు వేసుకుంటే ఏమైందంటే ఈ ఉప్పు బాగా ఆ మామిడికాయ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. సో చూసారు కదా ఎలా కల్లుప్పు వేసారో. సో దాంట్లో ఫ్రెష్ వాటర్ వేసుకొని ఈ మామిడికాయ పీసెస్ని మనం ఆల్మోస్ట్ 3 days అయితే మనం వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా నీట్గా మొత్తం మామిడికాయలన్నీ ఆ వాటర్లో డిప్ అయ్యే విధంగా మనం ప్రెస్ చేసి నీట్గా వాటిని 3 days నానబెట్టుకోవాలి. 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఆ మామిడికాయ ముక్కల్ని నీట్గా కలుపుకోవాలి. ఇలా ఆ వాటర్లోనే మొత్తం అంతా కలుపుకుంటే సో ఆ వాటర్ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిన మామిడికాయలన్నీ మనం ఇలా ఒక సెపరేట్ బకెట్లో కానీ ఒక వెజల్లోని తీసుకొని మనం మేడపైన బాగా ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా నీట్గా ఒక క్లాత్ వేసుకొని మనకి బాగా ఎండ వచ్చే ప్రదేశంలో ఈ మామిడికాయ ముక్కల్ని నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఒకదాని మీద ఒకటి ఉండే విధంగా కాకుండా ప్రతి మామిడికాయ పీస్కి సపరేట్ స్పేస్ ఉండే విధంగా మనని నీట్గా ఎండబెట్టుకోవాలి. అది ఆల్మోస్ట్ ఒక 10 days మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మనకి ఇలా చక్కగా ఒరుగులు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఆల్రెడీ పుల్ల మామిడికాయలతో చేసాము కాబట్టి సో అది పుల్లగా ఉంటాయి అండ్ కల్లుపు కూడా వేసాం కాబట్టి డిఫరెంట్గా పుల్లగా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇది ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. Thank you very much. Bye.